కీర్తన గారు జనసేన అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కాలపాలెం బుజ్జి గారు బీజేపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో మిగతా ప్యానలిస్టులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ముందుగా కీర్తన గారు. నమస్తే వర్మ గారు. ఏంటి మీ సేనాని మన్యం వీరులు అయ్యారా? అసలు ఎక్కడ రాజకీయ నాయకులకి ఎవరికి అందనంత ఎత్తులో ఈయన వెళ్ళిపోతున్నారు. అసలు ఒక అద్భుతాలు సృష్టిస్తున్నారు. అసలు ఊర్లు లేని రోడ్లకి అసలు రోడ్ల మీద వెళ్ళడానికి ఆయన చెప్పులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఆయనకి ఏవి గుచ్చుకున్నాయట, రక్తం వస్తుందట. వర్మ గారు, మీకు ముందుగా ప్యానెల్లో పెద్దలకి అలాగే 99 వీక్షకులు నమస్కారం సార్. నాయకుడు అవ్వక ముందు ఎలా ఉండాలి, అయిన తర్వాత ఎంత హుందాగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ తనకు గెలిపించిన భాగ్యం ఇచ్చినందుకు దాని మాట నిలబెట్టుకున్నాడు సార్. 2018 ఆయన ఏ మాట అయితే చెప్పారు, ఒక నాయకుడే ప్రజల నుంచి పుడితే ఎలా ఉంటాడో పవన్ కళ్యాణ్ గారు నిదర్శనంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నేను జనసేన పార్టీ కండువా వేసుకున్నాను కాబట్టి ఈ మాట అనట్లేదు. ఎవరైనా పార్టీలకు అతీతంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాల్సిందే సార్. ఎందుకంటే చెప్పడం వేరు, ఆచరించి చూపించడం చాలా కష్టం. అది ఎవరికైనా కష్టమే. ఎందుకంటే మనకు కూడా చాలా ప్రెజర్స్ ఉంటాయి సార్. పలాని డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి మనం పలాని పనులు చేయాలి అంటే సోర్సెస్ ఎక్కడ, ఇన్కమ్ రావాలి, ఆ బడ్జెట్ ప్రవేశపెడితే ఇప్పుడున్న లోటు బడ్జెట్ లో ఇవన్నీ మనం చేయగలుగుతామా, అందులో రిమోట్ ఏరియాస్ లో గెలిచేసాం ఇంకెందుకులే అని ఎన్నో విధాలుగా డైవర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి 2018 ముందే ఈ సమస్య తెలుసు. దాన్ని పలు విధాలుగా ప్రశ్నించి ఉన్నారు. ఆయన పోరాట యాత్ర చేసినప్పుడు గమనించి ఉన్నారు. ఒక అవ్వా తండ్రికి చెప్పినప్పుడు విని ఉన్నారు. సో ఇవన్నీ తను మార్పు తేవాలి, నేను ఎమ్మెల్యే కాలేదు కాబట్టి చేయలేకపోతున్నాను అనే బాధ ఆయనలో ఉంది. చాలాసార్లు ప్రస్తావించారు కూడా. ఈ రోజు తను ఎమ్మెల్యే అయ్యారు, అలాగే మినిస్టర్ అయ్యారు. ఈ రోజు తను చేయగలిగిన పొజిషన్ లో ఉన్నాడు, చేయించే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అక్కడ రిమోట్ ఏరియాస్ లో మీరు చూస్తున్నారు పక్కన విజువల్స్ లో ఎంత కష్టంగా ఉందో అక్కడికి వెళ్ళడానికి. అది తుఫాను హెచ్చరికలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆయనకి కోల్డ్ కాఫ్ ఉండి కూడా ఆయన వెళ్ళి తను ప్రజలకు న్యాయం చేశారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా మంది మహిళల మాటలు కూడా మనం వినున్నాం నిన్నటి నుంచి. మేము డెలివరీస్కి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది ఉండే, ప్రసవ సమయంలో చనిపోయే వాళ్ళము, మాకు చాలా కష్టాలు ఉండేవి అక్కడ. అటువంటి రిమోట్ ఏరియాస్ లో ఈ రోజు రోడ్డు వేయడం కానీ, అక్కడున్న పరిస్థితిని తెలుసుకోవడం కానీ, పరిష్కార మార్గాలు సూచించడం కానీ, బడ్జెట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ గతంలో ఏ నాయకుడు ప్రవేశపెట్టలేదు. గతంలో ఉన్న నాయకులు ఎలా ఉన్నారంటే మద్యం పైన రాబో రోజులకు ఎలా అప్పులు చేద్దామా, ఆస్తులు తనఖా ఎలా పెడతామా, ఆస్తులు ఎలా అమ్ముదామా, లేదు ప్రతిపక్ష నేతల పైన వ్యక్తిగతంగా ఎలా మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్ యూటిలైజ్ చేసుకుంటూ ఆ డబ్బు దుర్వినియోగం చేద్దామా. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు గమనిస్తుంటే విమర్శలు ఎక్కడా చేయట్లేదు. తను ఏం చెప్తానన్నాడో చెప్పాడు, అదే ఆచరించి చూపిస్తున్నాడు. ఈ రోజు రాష్ట్రాన్ని ఒక ముందిశగా పెడుతూ ఇతర రాష్ట్రాలకు కూడా కనువిప్పు కలిగించేలాగా ఇలాంటి నాయకుడు ఉండాలి రాష్ట్రంలో అని మా అందరం గర్వించేలాగా ఈ రోజు జనసేన పార్టీ అధినేతగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా తన పాత్రని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నేనైతే నిజంగా ఇటువంటి నాయకుడు ఉండడం, అటువంటి పార్టీలో మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. పార్టీలకు అతీతంగా నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్క చోట మా కీర్తన నిజంగా మేము మీరు మాట్లాడేటప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత వర్తబుల్ అనుకునే వాళ్ళం, ఊరికే మాటలు చెప్తారులే అని అనుకునే వాళ్ళం. మా కీర్తన ఇది ఒక నేను బస్ లో ట్రావెల్ చేస్తుంటే నేను విన్న మాటలు సార్. ఆయన ఒక రిటైర్డ్ ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్ అంట. ఆయన గుర్తుపట్టి మరి అమ్మ కీర్తన నిజంగా డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు డిప్యూటీ సీఎం గా కాదు, మనం సీఎం అయి ఉన్నా కూడా ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఉంటారు అనే విధంగా వాళ్ళ మాట తీరుంది సార్. నిజంగా ఇది నేను ఒక పార్టీ అధినేత గురించి పొగడ్డం కాదు. రియల్లీ హ్యాపీ విత్ దట్. ఎందుకు లక్ష్మణ్ నవ్వుతున్నారు? కొంచెం లైటింగ్ వస్తుందనేమో సార్. వర్మ గారు ఏంటి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతుంటే డిప్యూటీ సీఎంగా, మరోవైపు మాజీ సీఎం గారు క్యాడర్ అంతా ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నారట. బై బై జగన్ అనుకుంటా. ఏం జరుగుతుంది? వర్మ గారు, మీకు ప్యానెల్ పెద్దలకి 99 టీవీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2018లో పాడేరు అరకు అక్కడికి వెళ్ళారండి. వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి ఎక్కడ ఉన్నటువంటి గిరిజనులతో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటనేది తెలుసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మంచినీటి సౌకర్యం కానీ రోడ్లు కానీ వేయించే బాధ్యత నాదేనని ఆ రోజున మాట ఇచ్చారు. ఈ రోజు వెళ్ళి
మాకు దగ్గరకు ఉన్నటువంటి మాకు ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది ఆ ఊరు. మక్కువ మండలం వెళ్ళారు. మక్కువ మండలం వెళ్ళి అక్కడ పనసభద్ర అనే ఒక విలేజ్, ఆ విలేజ్ నుంచి జోగులపేట అనే విలేజ్కి ఆ 2 అంటే దాదాపుగా 4-5 ఊర్లకి సంబంధించి ఒక 4 కోట్లు 5 కోట్లు కేటాయించారు. ఇది రోడ్లు వేయాలి అని చెప్పి. అంటే మేమేమంటామంటే రాష్ట్రంలో 9 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయండి. అందులో 9 నియోజకవర్గాల్లో మా ఉత్తరాంధ్రలోనే 6-7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే పురపాం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు, అరకు, పాడేరు నుంచి రంపచోడవరం ఇవన్నీ కూడా మాకు సంబంధించినవే, ఉత్తరాంధ్రకు సంబంధించినవి. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఒక సినిమాటిక్ కాకుండా నిజంగానే గిరిజనుల మీద, గిరిజన పుత్రుల మీద మీకు వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు ఉంటే ఖచ్చితంగా మీరు ప్రకటించినటువంటి 20 కోట్లతో అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎవరైతే జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఇంకేదో వచ్చినా, వైద్యానికైనా ఆ ఒక స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా రోడ్లు లేవు, లేదంటే ఆ మార్గం మధ్యలో నీటి దాటే తెప్పలు అడ్డేసి పిల్లలు తీసుకెళ్లే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసి వచ్చేస్తారా, లేదు ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇదంతా కూడా డైవర్షనల్ పాలిటిక్స్ అన్న అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారితో. మీడియా అంతా అటెన్షన్ ఉండాలి, మీడియా నన్నే చూడాలి, ప్రజలు నా వైపు గమనించాలి. ఎందుకంటే నేను అన్నాను వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో ఇప్పటం ఇష్యూ గురించి ఆయన చేసినట్టు షో మనం చూసాం. కారు మీద కూర్చొని ఆయన వెళ్ళిన విధానం, అక్కడ పోలీసులు నియంత్రించినా సరే మీరు ఎవరన్నా నాపొద్దు, అవసరమైతే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన ఒక మేనరిజంతో కింద తీసుకెళ్లి ఎవరిని కూడా నన్ను అడ్డుకోవద్దని చెప్పి ఇప్పటం తీసుకెళ్లి అక్కడ ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన చేస్తున్న సీన్ అయితే ఉందో, నిన్ననే హైకోర్టు నుంచి సీవాట్లు వచ్చినాయి ఆయనకి. ఎవరైతే ఇప్పటం ప్రజలు వేసినటువంటి కేసు అబద్ధం, ఫాల్స్, ఫేక్ కేసు, దాని నుంచి బయటపడాలా. సనాతన ధర్మాన్ని ఎస్సీ ఎస్టీలకి అలాగే క్రిస్టియన్స్ మైనార్టీలకి దూరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మరి ఈ యొక్క గిరిజనులకి ఇగో 30 కోట్లు కేటాయించమంటే ఇదేమైనా మనకి కొంచెం ప్లస్ అవుతుందా అన్న ఆలోచన విధానంలో నిర్ణయం తీసుకుండొచ్చు. లేదు పవన్ కళ్యాణ్ గారు మనకు మొన్న కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నువ్వు చేసిన సీజ్ ద షిప్ చాలనైనా, నీ ఆటలు చాలు, నీ రీల్స్ చేసావు బాగానే ఉన్నాయి, అవి నీ ఓజీ సినిమాలో కానీ లేదంటే అరేరా వీరమల్ల సినిమాలో కానీ నువ్వు పెట్టుకో, నువ్వు ఎవరు షిప్ను ఆపేస్తావు, పనామా షిప్ అంతర్జాతీయ షిప్ అది కాస్త తగ్గించిన ఆయననే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఎల్ ఏదైతే మరి ఆ రిపోర్ట్ వాళ్ళకి మరి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరించిందో ఆ షిప్ను కాస్త పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మరి జోకర్ అయ్యారు అనేది అక్కడ అందరికీ అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ మరి పారిశ్రామికవేత్తలు ప్రతి నియోజకవర్గం నుంచి 10 మందిని తయారు చేస్తామని ఒక అంశం కానీ ఇవన్నీ కూడా పక్కదా వెళ్తే ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఎక్కడ అడుగు పెట్టినా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. 32,000 మహిళలు తప్పించుకున్నారు వాలంటీర్ వల్ల అని చెప్పి వాలంటీర్లు పట్టుకొట్టారు. ఒక పక్క ఇవన్నిటి కూడా వస్తూ ఉన్నాయి. చేయాలని పవన్ కళ్యాణ్ గిరిజనుల మాట బట్టి ఇదిగో మేము 30 కోట్లు ఇస్తున్నాం, ఇదిగో రోడ్లు వేసేస్తున్నాం, ఇదిగో గిరిజనులంతా అభివృద్ధి చెందిపోతున్నారంటే మా హయాంలో వర్మ గారు మేము అదే పార్వతీపురంలో మేము సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టామండి. అక్కడ 1,400 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కట్టాం. విజయనగరంలో అదే గిరిజనులకు సంబంధించి మెడికల్ కాలేజీ కట్టాం. మళ్ళీ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్, వాళ్ళ ఏదైతే అడవిలో వాళ్ళు పట్టుకొని వస్తారో ఆ సంపద, అడవి సంపద ఏదైతే ఉందో వాళ్ళు అమ్ముకోవడానికి ప్రతి కలెక్టర్ ఆఫీసులో, ప్రతి మండలం ఆఫీసులో వాళ్ళకి ఒక స్టాల్స్ నిర్మించి వాళ్ళకు ఒక ఉపాధిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎస్టీలకి, గిరిజన పుత్రులకి మీ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వీడుతున్నాడు క్యాడర్? వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని క్యాడర్ ఎందుకు వీడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎందుకు 11 సీట్లు వచ్చిన తర్వాత క్యాడర్ అంతా నిరుత్సాహ పడిందా అని భావిస్తూ ఉన్నారు మీ అందరూ కూడా. ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు వచ్చినప్పుడు 23 ఎమ్మెల్యేలు కొన్నప్పుడు కూడా
ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా క్యాడర్ కానీ ఎవరికైనా నిరుత్సాహంగా ఉండలేదు. మేము అక్కడ భయపడాల. 150 సీట్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు 11 సీట్లు వచ్చినా సరే ఎవరైతే మరి వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఎక్కడైతే వాళ్ళు చేసిన అవినీతిని బయట ఈ రోజున ఉన్న పరిస్థితిలో మరి లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా మీద యుద్ధం ప్రకటించారు. నెక్స్ట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు వదిలేటట్టు లేదనుకున్నాం, లేదా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లావాదేవీలు, బిజినెస్ లావాదేవీల మధ్య వాళ్ళ వ్యక్తిగత కారణం వల్ల కొంతమంది ఎవరైతే మరి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని విడాలనుకున్నటువంటి నాయకులు వెళ్ళిపోయి వాస్తవమే. కానీ మేము ఒకటే చెప్తున్నాం, క్యాడర్ వెళ్ళలేదు, నాయకులు వెళ్ళిపోయారు. వర్మ గారు నాయకులు అయితే వెళ్ళిపోయారు, కానీ క్యాడరు అభిమానుల కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నా భూత నా భవిష్యత్ అన్నట్టుగా మరి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణలో కూడా చేస్తారు. ఎందుకంటే మీరు చూడాలా, ఆ వర్మ గారు క్రిస్టియన్ ఒక రేపు రాబోయే 25వ తారీఖున క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా చేసుకుంటారు. ఒక ముస్లిం రంజాన్ని ఘనంగా చేసుకుంటారు. ఒక హిందూ సంక్రాంతి పండుగని చాలా ఘనంగా అద్భుతంగా చేసుకుంటారు. కానీ అన్ని మతాలు, కులాలు అందరూ క్రిస్టియన్, ముస్లిం, హిందువులు అందరూ కూడా ఒక పెద్ద పండుగ ఏదైనా చేసుకున్నారంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పండుగ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పండుగ. ఈ రోజు చూస్తే అన్ని పండుగలు కలిసి వచ్చాయా, ఇగో క్రిస్మస్, ఇదిగో రేపు రాబోయే న్యూ ఇయర్, రేపు రాబోయే సంక్రాంతి, భోగి పండుగ అన్ని కూడా కలిసి ఒకేసారి వచ్చాయి అన్నట్టుగా ఈ రోజున మా యొక్క కార్యకర్తలు, నాయకులందరూ కూడా వీధి గ్రామాల్లో, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చేస్తారంటే మామూలు వచ్చాం కాదు. వర్మ గారు రేపు 27 తారీఖు 2027లో ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉన్నాం, 29 ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉన్నాం. ఏమైనా సరే జమిని ఎలక్షన్ 25 వస్తే సింగిల్ డిజిట్ కి కూటమి పరిమితం అవుతుంది. రాసి పెట్టుకోవాలి వర్మ గారు, సింగిల్ డిజిట్ మాత్రమే. అది 1 ఉంటున్నా 1 నుంచి 9 అంకెల్లో ఏ అంకెలు ఉండొచ్చు తప్ప మిగతా 10 అంకె సంఖ్య కూడా 2 నంబర్ కూడా రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యే ఇంటర్నల్ గా బీజేపీతో కాంటాక్ట్ అయ్యి రేపొద్దున ఎలక్షన్ కి బీజేపీ, జనసేన వెళ్లాలని మంత్రాలు జరుపుకున్నారు. టీడీపీ, ఇండియా కూటమి కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని టీడీపీ కూడా ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీతో మరి ఇంటర్నల్ కనెక్షన్ పెట్టుకుని ఈ రోజున ఏదైతే అల్లు అర్జున్ అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ఇదంతా డైవర్షనల్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారి కర్తక్రమ క్రియ అయితే, డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు అరే ప్రపంచ స్థాయిలో ఒక తెలుగుడు దమ్ము సత్యాన్ని చూపించాడు. ఆ 75 సంవత్సరాల్లో ఎవరికి రానటువంటి ఉత్తమ జాతీయ అవార్డు అల్లు అర్జున్ గారికి వచ్చింది. అని మన తెలుగుడికి వచ్చింది. పుష్ప 2తో ఇప్పుడు 2000 కోట్లు కొట్టబోతూ ఉన్నాడు. ఎందుకయ్యా? మీ మెగా ఫ్యామిలీ వ్యక్తే కదా, మీ మెగా ఫ్యామిలీ నుంచి విత్తనమై మొక్కే ఈ రోజున మనిషి మీ పేరు చెప్పుకునే కదా ఉన్నారు. నిన్నకాక మొన్నగా చిరంజీవి గారి ఇంటికి, ఆ నాగేంద్ర బాబు గారి ఇంటికి, మీ ఇంటికి తినేరు కదా. ఇంకా అల్లు అర్జున్ గారి మీద మీరు బ్యాడ్ ప్రచారం చేయడం, అల్లు అర్జున్ గారి మీద లేనిపోయిన కామెంట్లు పెట్టడం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు మారాలా? ఓకే, మా పార్టీ ఎమ్మెల్యే కాదు అల్లు అర్జున్ గారు, మా పార్టీ కార్యకర్త కాదు అల్లు అర్జున్ గారు, మా పార్టీ అల్లు అర్జున్ మీద ఏదో కాదు కిరణ్, లక్ష్మణ్, అల్లు అర్జున్ మీద ఏదో కుట్ర జరుగుతుందా? డెఫినెట్ గా జరుగుతుంది సార్. ఓకే, మీరు ఆదుకోండి, మీకే కదా ఆయన సపోర్ట్. కాదండి, ఇప్పుడు ఇప్పుడు మీకు ఆయన అవుట్రేటెడ్ కాదండి, మీకు అవుట్రేటెడ్ గా మీకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన మీరే ఆదుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సార్ మాకు డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది ప్రిన్స్ మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే, తర్వాత అక్కినే నాగార్జున గారు, తర్వాత బన్నీ గారు, ఇప్పుడు అల్లు అర్జున్, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు. గమనించలేరు. బండి గారిని టార్గెట్ చేశారు, అక్కినే నాగార్జున గారిని టార్గెట్ చేసి ఆయనకున్నటువంటి ఎన్కన్వర్షన్ కూడా ఆయన మరి ఏదైతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా తీసివేయడం జరిగింది. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నానండి, అంటే ఇంటర్నల్ గా చంద్రబాబు నాయుడు గారు కీ వదిలేస్తే అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు ఉన్నాడో రేవంత్ రెడ్డి అక్కడ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఒకటి మీరు పుష్పలో ఒక సీన్ ఉందండి, కేవలం ఒక ఫోటో ఇవ్వనందుకే సీఎం ను మార్చేస్తారు పుష్ప సినిమాలో. రేపొద్దున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం ను మార్చడానికి పెను తుఫానుగా అది అల్లు అర్జున్ చేయబోతూ ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలా. రేపొద్దున రేవంత్ రెడ్డి సీట్ గా ఎసరు పెడతారు, అందులో ఎటువంటి లేదు. ఓకే, ఏంటి బుజ్జి, ఏం జరుగుతుందండి?
ఈయన మాటలు చూస్తుంటే ముందుగా డిబేట్లో పాల్గొన్న కీర్తన గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే 99 ప్రేక్షకులకి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. లక్ష్మణ్ రెడ్డి అన్న 10 డిబేట్లు పిలిస్తే నవ్వుకుంటా ఉండొచ్చు ఏదైనా బాధలు ఉన్నప్పుడు. అన్న నువ్వు మాట్లాడే పద్ది బాగా నవ్వు వస్తుందన్న. ముందుగా నేను చెప్తున్నా, ఏ పార్టీలో ఎవరున్నా సరే మనం సమాజంలో బతుకుతున్నాం, అడవుల్లో బతకట్లేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా పార్టీకి, అంటే నేను బీజేపీలో ఉన్నా, ఆయన కాంగ్రెస్, మా పార్టీ ఆ పార్టీకి వ్యతిరేకం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇవాళ బెనిఫిట్ షోల పేర్లతో చెప్పి వాళ్ళని అభిమానించే అభిమానుల్ని సినిమా థియేటర్లకు తీసుకురావడమే కాకుండా ఇలాంటి సంఘటనలు, ఎందుకంటే బెనిఫిట్ షో వేయడం అనేది కరెక్టే కాదనేది నా ఉద్దేశం సార్. నేను గతంలో ఒక 11-12 సంవత్సరాల ముందు నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది లోకంగా. నేను బెనిఫిట్ షోలు నిర్వహించకూడదు, ఎందుకంటే అర్ధరాత్రులు ర్యాలీలు చేసి నానా అల్లర్లు చేసి పక్కన వాళ్ళకి నిద్ర లేకుండా చేసి వీళ్ళ రకరకాలుగా, ఎందుకంటే బెనిఫిట్ షోకి బ్యానర్లు కట్టే విషయంలో గతంలో చాలా సంఘటనలు చూసాం వర్మ గారు. మనం కరెంట్ షాకులు తగిలి, కరెంట్ తీగలకు తెలియక నైటు కరెంట్ షాకులు తగిలి అభిమానులు చనిపోయిన రోజులు చాలా కోకొల్లగా ఉన్నాయి. అలాంటి అభిమానుల దగ్గర కూడా హీరోలు వెళ్ళి ఏ రోజున వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఎందుకంటే హీరోలు అందరినీ నేను విమర్శించట్లేదు, కానీ హీరోయిజం అనేది సమాజానికి కూడా ఉపయోగపడాలని, ఓన్లీ యాక్టింగ్ చేసి వాళ్ళు 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకునే విధంగానే చూడకూడదని. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు సార్, మామూలుగా బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ పెట్టి ఆయన సంపాదించిన దాంట్లో ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. అలాగే కరోనా టైంలో కూడా ఆయన ఆక్సిజన్ ప్లాన్ పెట్టి ఆక్సిజన్ కూడా సప్లై చేయడం జరిగింది. అలాంటివి చేయాలి. కానీ హీరోయిజం అంటే ఇప్పుడు అర్ధరాత్రి ఈయన వెళ్ళటం వల్ల 2 ప్రాణాల పరిస్థితిలో ఉన్నది. ఒక ఆయన చనిపోయింది, ఒక అమ్మాయి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు సీరియస్ గా. ఇవాళ 10 రోజులు గడుస్తుంది. ఇలాంటి వాళ్ళని లక్ష్మణ్ రెడ్డి గారు మీరు తర్వాత మాట్లాడతారు. లక్ష్మణ్ రెడ్డి కాదు రెడ్డి, ఆయన మీరు అందరినీ రెడ్డి చేసికండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి మానవత్వం అనేది ఉంటే అల్లు అర్జున్ అనే వ్యక్తికి ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలి. పరామర్శించకుండా నీతి కవులు చెప్తూ మీడియా ముందులో లేకపోతే ట్విట్టర్లోనో కవులు చెప్తాం కాదు లక్ష్మణ్ గారు. ముందుగా మీకు కూడా గమనించండి. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మానవత్వంతో మాట్లాడాలి. ఇవాళ ఆ కుటుంబాన్ని 25 లక్షలు ఇచ్చి తూతూ మందరంగా తుడిచేస్తారా? 25 లక్షలుగా ప్రాణం తీసుకురాగలరా? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి యాక్సెప్ట్ చెప్తున్నా ఈ డిబేట్ తరఫున. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా, ఎందుకంటే ఇవాళ హీరోలకి అభిమానులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ మా ప్రాంతాల్లో కాదు ఎక్కువ. ఇవాళ 90 మంది రిచ్, 100 మందిలో 90 మంది లేబర్ ఉంటే రిచ్ పీపుల్ ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. ఆ 10 మంది 2000 పెట్టైన టికెట్ కొనగలరు. ఇవాళ 2 రోజులు 3 రోజులు చేసి 1000-1500 పెట్టి టికెట్లు కొనుక్కునే వాళ్ళ హీరోలది చూడలేకపోతే అదో పిచ్చి. ఫస్ట్ మనం చూడలేకపోయాం మన హీరోలు అనేది. మేము కూడా ఆ అభిమానుల నుంచే వచ్చాం కాబట్టి నాకు ఆ బాధలు నీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా సార్ వరుణ్ గారు. అలాంటి పిచ్చిలో ఉండి 4 రోజులు 3 రోజులు పూలు చేసుకుని అవి కూడగట్టుకుని వెళ్ళి ఒక రోజు సినిమా చూసి రావటం, ఒక 5 రోజులు డబ్బులతో బ్యానర్లు కట్టడం, ఇలాంటి పరిస్థితులు ఉన్న అభిమానుల్ని కనీసం అభిమానులుగా గుర్తించడం కానీ, అభిమానుల్ని ఆదరించడం కానీ, అభిమానులకి ఫోటోలు ఇవ్వడం కానీ, కనీసం ఫోటోలు కూడా ఇవ్వని పురుగుల్లాగా కొంతమంది హీరోలు ఇవాళ చూస్తున్నారు. అలాంటి హీరోల కోసం ఇవాళ ఈ డిబేట్లో లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన పొగుడుతున్నాడు. ఆయన లక్ష్మణ్ రెడ్డి కాదండి. ఈ ఫ్యామిలీ ఇప్పుడు అల్లు అర్జున్ అనే అతను సమాజం కోసం ఏమైనా చేశాడా? సమాజం కోసం తెలిసినట్టు మీకు ఏమైనా తెలుసా? అంటే మీ ఎమ్మెల్యే గెలవడానికి ఒక రోజు వచ్చి ప్రచారం చేస్తే ఎవడైనా మంచోడేనా అండి? అది కరెక్ట్ కాదు. లక్ష్మణ్ రెడ్డి గారు ఇంకోటి మాట్లాడుతూ మీరు పవన్ కళ్యాణ్ గారు జోకర్ అనే పదం వాడారు, అది వెనక్కి తీసుకోవాలి. అర్థమవుతుందా? మీరు ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. ఇంకోటి కాకినాడ షిఫ్ట్ వేసి అది అందులో ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారా చేయలేదనేది గమనించాలి మీరు ముందుగా. అర్థమవుతుందా? ఆయన చేయమన్నది రేషన్ బియ్యాన్ని. రేషన్ బియ్యం సీజ్ అయిందా లేదా, రేషన్ బియ్యం ఆ షిప్లో నుంచి బయటకు వచ్చినాయా రాలేదా, అదోటి గమనించాలి. అది కాకుండా మీ గవర్నమెంట్లో ఉన్న డిప్యూటీ సీఎం ఎవరైనా సరే మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ప్రజల వద్దరికి వెళ్ళి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇలాగ పర్యటన చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న ఒక్క డిప్యూటీ సీఎం పేరు అని మీరు చెప్పగలరా? మీ గవర్నమెంట్ లో 4 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, చేయలేకపోయారు. అది కాకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ మీద అంత ఆకాశ మీరు ఎలా చెప్తున్నారు? జనసేన పార్టీలోకి రారని ఏమన్నా నమ్మకం ఉందా? మీ నాయకులందరూ ఆల్రెడీ ఒక ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ కీలో ఉన్నాడు, ఇంకో ఉప ముఖ్యమంత్రి కూడా రావడానికి లైన్ లో ఉన్నారు. అర్థమైందా? మీ జగన్మోహన్ రెడ్డిని ఆపుకోండి ముందు రాకుండా.
వేరే పార్టీలోకి, అంటే కాంగ్రెస్ లో విలీనం అంటున్నారు, అది చూసుకోండి ముందు. ఓకే, అంతేగాని ఒక నిమిషం. సింగిల్ డిడేట్లు మీరు ఏమన్నా జ్యోతిష్యం చెప్తున్నారా ఏంటి? కొంపదీసి జ్యోతిష్యం ఏమన్నా తెలుసా మీకు? 2000 వచ్చే ఎలక్షన్ లో సింగిల్ ఓకే, ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి, వెయిట్. ఎలక్షన్ కీర్తన గారు, ఎలక్షన్ టైంలో మనం చెప్పండి చూసుకున్నాం. వర్మ గారు. కీర్తన గారు రెస్పాండ్. లక్ష్మణ్ గారు చాలా అంశాలు ఎత్తారు. ఎందుకు అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారట? పచ్చగామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట సార్. అట్లా ఈయనకి 70 ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో రోడ్డు లేక ప్రసవాలకు ఇబ్బంది అయ్యి ప్రాణాలకు చెలగాటమాడే ప్రాంతాల్లో ఉంటూ పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా పోయాయమ్మా. మాకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని రోడ్లు రాబోతున్నాయి, ఆయన మహానుభావుడు అని జనమంతా అక్కడ కీర్తిస్తూ ఉంటే మీకు ప్రతిపక్ష నేతగా మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. బట్ మీరేంటి కనీసం ఒకటి స్వాగతించాలి. అదే 108 వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజు కనీసం వీళ్ళకి స్వాగతించడానికి కూడా మనసు రావట్లేదంటే వీళ్ళు నిజంగా రాష్ట్ర ద్రోహులుగా పరిగణలోకి తీసుకోవాలి, ఎవరైతే అధికార ప్రతినిధిగా ఉన్నారో, ఎవరైతే వైసీపీలో ఉన్నారు. అండ్ మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సెలబ్రేషన్స్ అంట. నేను కూడా చెప్తాను విషెస్. మా పులివెందల పిల్లి గారైనా మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే 10 కాలాల పాటు పదిలంగా మీ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను. నాగబాబు అన్నయ్యని సేమ్ రిపీట్ చేసి మాట్లాడుతున్నాను, ఓకేనా? ఆయన ఏమైనా మహాత్మా గాంధీ లేకుంటే రాష్ట్రానికి ఏమన్నా మేలు చేసిన వ్యక్తా, లేదా ఫ్రీడమ్ ఫైటరా? ఎవరు మీ కార్యకర్తలు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రజలు సెలబ్రేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని. ప్రజలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని? 500 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ ని కట్టాడనా? ఎందుకంటే అదిగో విజువల్స్ చూడండి, శ్యామల గారు ధూమ్ ధామ్ చేశారు. ఆవిడ ఎలక్షన్ తర్వాత వర్మ గారు ఆవిడ ఎలక్షన్ కి ముందు 2 డైలాగులు చెప్పినందుకు ఆవిడకి అధికార ప్రతినిధి చేశారు. లక్ష్మణ్ గౌడ్ ఎలక్షన్ ముందు నుంచి కొట్లాడుతున్నాడు, మరి లక్ష్మణ్ గౌడ్ గారిని ఎందుకు చేయలేదు? పాపం ఆయన కార్యకర్త కదా, ఆయన కష్టపడట్లేదా? శ్యామల గారు మాత్రం కనపడుతున్నారా? పోనీ శ్రీరెడ్డి అంటే బూతులు మాట్లాడుతుంది, పాపం లక్ష్మణ్ గౌడ్ నిజాయితీగా మాట్లాడుతున్నారు కదా, పార్టీ కండువా వేసుకొని మరి చెప్తున్నాడు కదా, ఇట్లాంటి వాళ్ళకి కదా అధికార ప్రతినిధి చేయాలి. శ్యామల ఏం చేసిందని? సో అక్కడ పార్టీలో గుర్తింపు ఎవరికి ఉంటుందంటే భజన చేసే వాళ్ళకు ఉంటది. నిస్వార్థమైన ఇటువంటి లక్ష్మణ్ గౌడ్ లాంటి వాళ్ళ కార్యకర్తలకు ఉండదు సార్. లక్ష్మణ్ గౌడ్ గారు అప్పటి నుంచి వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. కానీ నాకు అర్థం కాని టాపిక్ ఏంటంటే పుష్ప సినిమా సార్, ఒక వీడియో మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఏపీకి సంబంధించి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా స్పందించారు. ఈ అరెస్ట్ ను ఖండిస్తున్నామని అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం కూడా చాలా దగ్గర వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో కానీ లేకపోతే కుటుంబ సభ్యుడిగా కానీ ఏమైనా స్పందించారా? స్పందించలేదా? స్పందిస్తారా? స్పందిస్తే ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు స్పందించరా? ఇవి చాలా ఆసక్తి రేపుతున్నటువంటి. ఇక్కడ ఈయన రిపోర్టర్ అంట, కొట్టండి మేళాలు తప్పెట్లు కొట్టండి వచ్చేస్తుంది ప్రమాణ స్వీకారం అని ఆ రోజు ఎలివేషన్ ఇచ్చాడు. సేమ్ అదే ఎలివేషన్ పవన్ కళ్యాణ్ గారి మీద భయంతో ఈ రోజు ఇస్తున్నాడు. ఏంటి? అల్లు అర్జున్ కోసం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంట. సినిమా వేరు, పొలిటికల్ వేరు. ఇతను పొలిటికల్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ సినిమా గురించి ఎలివేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారంట. మళ్ళీ నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇదే రిపోర్టర్ కి ప్లస్ అధికార ప్రతినిధులు కూడా, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి వాళ్ళ చెల్లెలు తెలంగాణలో అరెస్ట్ అయితే ఒక్క పోస్ట్ వేయలేదు? హఠాహుటిన వాళ్ళ చెల్లెలు అరెస్ట్ అయితే వాళ్ళ తల్లిగారు వెళ్ళారు కానీ అన్నగారు ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఈ రోజు ఆయన బర్త్డే కదా, తల్లిగారు ఎక్కడన్నా సెలబ్రేషన్స్ లో ఉన్నారా? సొంత చెల్లి ఎక్కడన్నా సెలబ్రేషన్స్ లో ఉందా? ఒక ట్వీట్ అండి కనీసం. సిబిఎన్ గారు వేశారు, నాగబాబు గారు వేశారు, వేరే నేతలందరూ వేస్తున్నారు. నీ చెల్లి, నీ తల్లి, నీ కుటుంబ సభ్యులు కదా, ఒక్క ట్వీట్ అండి మా అన్నగారికి పుట్టినరోజని. నీ కుటుంబమే నిన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టి నీ దుర్మార్గాన్ని వాళ్ళు ఎండగట్టి మాట్లాడుతుంటే పుష్ప సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంట. ఇటువంటి వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే 11 సీట్లకు కూర్చోబెట్టినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా మాట్లాడుతున్నారు సార్. నేనైతే పెద్దగా సినిమాలు చూడండి సార్, నాకు అంత అవగాహన సినిమాల గురించి లేదు. బెనిఫిట్ షోలు కూడా నాకు తెలియదు సార్. ఎస్పెషల్లీ నేను ఇద్దరిని చెప్తాను, సినిమాకి వెళ్లే వాళ్ళు కానీ యాజువల్ సినిమా తీసేవాళ్ళు కానీ ఫస్ట్ షో అన్నప్పుడు కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటది, యువత ఎక్కువ వస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత సినీ హీరోలకి ఉంటది. అలాగే ఎవరైతే ఆడియన్స్ వెళ్తారో వాళ్ళకు కూడా ఉంటది సార్. ఇక్కడ మనం తగు జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళడం మన తప్పు ఎంత ఉంటుందో, అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళడం కూడా అల్లు అర్జున్ గారు అంతే తప్పు.
ఎస్పెషల్లీ మీరు ఫ్యాన్స్ తో వెళ్తున్నప్పుడు, ఫ్యాన్స్ వస్తున్నారు అక్కడికి, ఎక్కువ క్రౌడ్ ఉంటది ఫస్ట్ డే అన్నప్పుడు అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా వెళ్ళి ఏవైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో అవి వాస్తవాలు అవాస్తవాలు అల్లు అర్జున్ గారు వచ్చి చెప్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే మీరు లేవండి సార్, ఇక్కడ ఒక చనిపోయారంటే కూడా అల్లు అర్జున్ గారు లేవలేదు అనేది మనం యాక్సెప్ట్ చేయలేం కదా, ఎందుకంటే మనం వాస్తవం మనకు తెలియదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చి దాన్ని ఖండిస్తే రేవంత్ రెడ్డి గారి మాట అబద్ధమా నిజమా మనకు అర్థమవుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటివే. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటమాడే పని ఎవరు చేయకూడదు. డబ్బిచ్చి దులిపించుకున్న అది ఆ మాట కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డబ్బులతో ప్రాణాన్ని వెలకట్టలేము, ఆ తల్లి ప్రేమను కూడా మనం కొట్లాడలేము. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది మీ వ్యక్తిగత. కీర్తన గారు మీకు ఇష్టమైన బయట ఒకటి వినిపిస్తాను వినండి. రోజా గారు బయట ప్లే చేయండి. ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ బాధుడే బాధుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది. చెప్పిన సూపర్ 6లు ఏమీ చేయలేదు. కొత్త సూపర్ 6లు తీసుకొచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఫ్రీ ఇసుక అంటూ 2 రెట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట, కటౌట్ పెట్టకూడదంట, పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం, తప్పుడు కేసులు పెట్టించడం, బెదిరించడం చూస్తుంటే జగనన్నను చూస్తే భయం అనుకున్నాం, ఆయన కటౌట్ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈరోజు మాకు అర్థమైంది. ఈరోజు మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నా లోపల భయం ధైర్యం లేకుండా ఇలా అఫీషియల్స్ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలేస్తుంది. వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం, ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ బాధుడే బాధుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది. చెప్పిన సూపర్ ఏమీ చేయలేదు. రోజా గారి ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందే ఇన్ని రోజులు అనుకుంటున్నాం, మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎస్పెషల్లీ రోజా గారి థ్యాంక్ యూ, ఇన్ని రోజులు మిస్ అవుతున్నాం ఎంటర్టైన్మెంట్. ఈవిడ ఏం మాట్లాడతారంటే ఒట్టి ఎలివేషన్లకే పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 11 సీట్లకు పరిమితం కానీ ఏకైక కారకురాలు ఎవరు అంటే రోజా గారు అని చెప్పగలరు. పాపం ఆయన రీచెక్ చేసుకునే దాఖలాలు కూడా ఇవ్వకుండా ఆవిడ ఎప్పుడు 1000 మెజారిటీ 500 మెజారిటీతో గెలిచేది, అది కూడా లేకోకుండా ఆమె ఓడిపోవడం పార్టీ మొత్తాన్ని ఓడిపించిందని చెప్పాలి ఈమె మాటలతోనే. ఎస్పెషల్లీ ఈమె మాటలే జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈమె కటౌట్లు తీసి భయపడి వీళ్ళ కటౌట్లు పెట్టడం లేదా? ఏమమ్మా రోజా గారు గుర్తుకుందా? పవన్ కళ్యాణ్ గారి బర్త్డేలకు ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు చేతగాని చావచొచ్చిన చర్య బ్యానర్ల నిషేధం. ఎందుకన్నా అప్పుడు భయం కాదా? భయంతోనే కదా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు తగిలితేనే మీకు భయం వస్తుంది కాబట్టి ఆ రోజు బ్యానర్ నిషేధం చేసి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేటప్పుడు ఒక షంట్ ఇచ్చారు. దాని తర్వాత ఆయన సినిమాలకు భయపడి ప్రభుత్వ ఉద్యోగాలను కూర్చోబెట్టారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడి బాధుడే బాధుడు అంట. ఏం బాధుడు చేశాం సార్? ఎక్కడ ఇక్కడ ఎందుకు కటౌట్ కాదండి, హెచ్చరిస్తున్నారు. ఆవిడ భయపడుతున్నారా? మేము భయపడేంత చిల్లర రాజకీయాలు మేము చేయము. మా అధ్యక్షుడు ఒక్కసారి కూడా వీళ్ళ గురించి మాట్లాడే టైం కూడా ఆయనకు లేదు. వీళ్ళు కాక పని పాట లేకుండా ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. రైట్, ఓకే. చిట్టిబాబు గారు ఏంటండి పుష్ప ఆడావిడి? ఒక్క నిమిషం ఇస్తాను లక్ష్మణ్. ఏంటి పుష్ప ఆడావిడి? రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్ అవుతున్నారు. అదే పచ్చి అబద్ధాలు మాట్లాడేశాడు అసెంబ్లీలో. అక్కడ ఉండగానే చనిపోయారని తెలిసినట్టు అసలు జరిగిందేంటి? అక్కడ యాక్సిడెంట్ అక్కడ జరిగింది, మీరు థియేటర్ లో ఉండగా తొక్కిసలాట జరిగింది, ఒక ఆవిడకి పిల్లలకి ఇబ్బంది గాయపడ్డారు అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేసి గంటన్నర తర్వాత 2 hours తర్వాత పోలీసులు హాస్పిటల్ వాళ్ళు చనిపోయిందని చెప్పారు. ఇక్కడ సినిమాలో ఉండగానే చనిపోయిందని చెప్పారట. చెబితే ఈయన సినిమా చూస్తున్నాడట. ఏమి పచ్చి అబద్ధాలు! రాజకీయాల్లో ఉంటే అసెంబ్లీలో ఇంత అబద్ధాలు ఆడాల్సిన కర్మ పట్టింది సీఎంకి ప్రభుత్వానికి. ఇంత అబద్ధాలు ఆడి అంటే వాళ్ళు చేసిన తప్పుని
కవర్ ఇప్పుడు కొత్త లెటర్ కొత్త స్క్రిప్ట్ మొదట్లో లేదు, 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు 10వ తారీఖు 12వ తారీఖు 13 14 దాకా ఇన్ని రోజులు లెటర్ రాదు. ఇవాళ కొత్తగా ఆనాడే ఆయన థియేటర్ వాళ్ళు చెప్పారు రావద్దని, ఏది పోర్టల్ రికార్డింగ్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు. ఆ రోజు చెప్పారట రావద్దనట. పోలీసు వాళ్ళు కొత్త 4 రోజుల క్రితం వైరల్ అవుతుంది ఒక లెటర్, వీళ్ళు వద్దరు. ఆ రోజు ఏమైంది, 4వ తారీఖు నుంచి చెప్పండి ఇవాళ కొత్తవి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొత్తవి సృష్టించి కొత్త స్క్రిప్ట్ తయారు చేసి, అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని, ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తప్పుకోవడానికి మాది కరెక్టే అని అనడానికి కొత్త స్క్రిప్ట్. ఓకే, ఒక్క విషయం చిట్టిబాబు గారు ఇక్కడ కాదండి. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు ఏం చేశారన్నది ఇప్పుడు మనం ఈ డిబేట్లో నిర్ధారించలేము. కానీ ఒక విషయం, ఇండస్ట్రీకి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఎఫెక్ట్ చూపిస్తుందా? ఎందుకంటే బెనిఫిట్ షోలు ఇక లేవు, రేట్లు పెరగవు. ఈ మహానుభావుడు ఇవాళ చెప్పడం కాదమ్మా, మేము రిలీజ్ కు ముందు 2వ తారీఖు విన్నపం ఇచ్చాం ఆ ప్రభుత్వానికి. నాయన ఈ బెనిఫిట్ షోలు వద్దు, ఈ దందా ఇది, ఈ బ్లాక్ లో టికెట్ అమ్మితే జైలు వేస్తారు, ఇక్కడ బ్లాక్ లో అమ్ముకోవాలని మీరు లైసెన్స్ ఇస్తారా బెనిఫిట్ షోలని? వద్దు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టామని ప్రేక్షకులు అడగరు, డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టాను అంటే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినాడు గ్రేట్ తగ్గిస్తారా? కనుక ఈ చట్టం పద్ధతి కాదు, వద్దు, ఏ రాష్ట్రంలో వద్దని మేము ఇచ్చాం విన్నపం ఇస్తే పక్కన పెట్టారు, పట్టించుకోవాలా, ఈ పర్మిషన్ ఇచ్చేశారు. ఇవాళ ఉదంతం జరిగినాక ఇప్పుడు సుతపూస్తున్నాగా మేము ఇక మీ ఎదుట ఇవ్వము, మా ప్రభుత్వం ఉండగా ఇవ్వము అని నంగరాజు మాట్లాడుతున్నారు. చేసి ఆ రోజు చేస్తుంటే ఈ ఘటనే ఉండేది కాదు ప్రభుత్వం. మాలాంటి చెప్పిన మాట వినుంటే మాలాంటి చెప్పాం ఆయన ఇది ఒక దందా, ఇది ఒక బ్లాక్ మార్కెట్. సార్ ఇప్పుడు ఏం జరుగుతుందండి? కాదు, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చిట్టిబాబు గారు, అసలు ఏంటి అసలు దీని వెనకాతల స్టోరీ ఏంటి? ఇన్సైడ్ ఏం జరుగుతుంది అసలు ఇది పుష్ప విషయంలో? పుష్ప విషయంలో ఇదే పుష్ప విషయంలో జరిగింది ఒకటి. ఆయన ఏదో పేరు చెప్పలేదని ఒక కక్ష పెట్టుకున్నాడో లేకపోతే ఇంకేం పెట్టుకున్నాడో తెలీదు. అనవసరంగా లాగి ఇప్పుడు చూడండి, అసెంబ్లీలో కూడా అయిపోయింది, చేశారు, కోర్టులో కేసు ఉంది. ఇవాళ ఈయన కోర్టులో కేసు ఉండగా ఈయన అసెంబ్లీలో ఈ మాట మాట్లాడితే ఏమిటి ఉద్దేశం? అంటే ఈయన నిర్ణయం జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడా కోర్టులో కేసు ఉండగా? అసలు ఒక అసెంబ్లీలో ఈ కోర్టులో విషయం కోర్టులో ఉండగా ఆ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడచ్చా? ఆ కోర్టులో ఉంది, ఇంకా కేసు తేలాలి, ఈ లోపల జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. ఈయన ఒక ప్రభుత్వ సీఎంఏనా? సీఎంకి ఆ మాత్రం చర్చ ఉంటుందా? అరే కోర్టులో ఉన్న విషయం మనం తిరుగుతూ మాట్లాడకూడదు. ఓవైసీ అన్నాడు, ఓవైసీ తమ్ముడు అన్నాడు. ఓవైసీ తమ్ముడు చాలా మొత్త మాట్లాడతాడు, వాడు ఒక మెదవ. 24 గంటలు టైం ఇస్తే హిందువులను ఒక్కడు లేకుండా చేస్తా అన్నాడు. అలాంటి సన్నాసి వాడు ఏదో వాడి మాటలు కూడా వాడేదో అన్నాడని ఈయన రెచ్చిపోయి మాట్లాడాడు తప్పితే వాడు మాట్లాడతాడు. ఓవైసీ తమ్ముడు అలాగే మాట్లాడతాడు. 24 గంటలు పోలీసులు తప్పుకుంటే ఒక హిందువులు లేకుండా చంపేస్తానన్నాడు. అంత పచ్చిగా ఆనాడే వాడికి సరైన బుద్ధి చెప్పి ఒకడే చెప్తే ఇవాళ ఉండదు. అలాంటి వాడి మాటలు కూడా విలువించి మాట్లాడితే దాన్ని ఈ ఒక ప్రసంగం జరుగుతుంది. అసలు ఇందులో కోణం ఉందా? నాకు అనుమానం, ఒక పుట్ర కోణం ఉందా? చంద్రబాబు గారు అక్కడికి ఇండస్ట్రీకి రమ్మంటున్నారు, ఏ హీరో కూడా అక్కడ వెళ్ళే పరిస్థితులు లేరు. కనుక ఇక్కడ ఉన్న హీరోల్ని ఇలాగ అవమానించి, సినిమా వాళ్ళని అవమానించి, సినిమా వాళ్ళని కింతపరిచి, అసహ్యపరిచి, తక్కువ చేసి మాట్లాడితే వీళ్ళ తీసుకొచ్చి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. ఈ తెలుగు హీరోలు ఆంధ్ర హీరోలు అందరూ వెళ్ళిపోతారు అని తెలంగాణ మనిషి అయిన ముఖ్యమంత్రి అయినా ఈ కుట్ర కూడా చేస్తున్నాడా? చంద్రబాబును మెప్పించడం కోసం చంద్రబాబు గారు మీకు ఇండస్ట్రీకి రావట్లేదు, ఇద్దరు హీరోలు వచ్చేస్తున్నారు, నేను తరిమి కొడుతున్నాను, వాళ్ళు నాకు చేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరు అక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చూడండి అని ఒక అలాగూ పోతని కింద శిష్యుడు కదా ఆ సపోర్ట్ చేస్తున్నాడా? తెలుగు వాళ్ళని ఆంధ్ర వాళ్ళని తరిమేయాలి, ఆంధ్ర సినిమా వాళ్ళని తరిమేయాలి తెలంగాణ నుంచి అనే లెక్క పెట్టుకున్నాక అని లెక్క ఉందా? ఈ కోణం ఇంత అసందర్భంగా, ఇంత అనవసరంగా ఆనాటి తమంతను అవమానించడం కానీ ఈ ఎన్కన్వెన్షన్ పాల్గొట్టుకోగా ఎన్కన్వెన్షన్ 2012 వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత విధానంగా చేస్తున్నారంటే ఏదో ఉంది కుట్ర అని అనుమానం. ఓకే లక్ష్మణ్. వర్మ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో అసెంబ్లీ సాక్షిగా అంత దిగజారి మాట్లాడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మానవత్వం అందరికీ ఉంటుంది సార్, మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎంతమంది తొక్కుసలాటగా అయిపోయి, ఎంతమంది గాయాలైన, ఎంతమంది ఆదుకున్నాడు, ఎంతమందికి ఆయన పోరాట యోధుడిగా తెలంగాణ కేసీఆర్ గారు అంతా పోరాటపడి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొస్తే ఆ రోజున తెలంగాణ తల్లిని అవహేళనగా మాట్లాడింది ఎవరు?
రేవంత్ రెడ్డి గారు కాదా? ఆ రోజున తెలంగాణ పోరాటంలో చనిపోయినట్టు వ్యక్తుల్ని అపహేళన చేసి మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఆయన మానవత్వం గురించి మాట్లాడింది. సార్ ఒకటి జరిగిన దాన్ని ఎవరు కూడా అది జరగకూడదని అంటారండి. ఎందుకంటే ఖచ్చితంగా అటువంటి సంఘటనలు జరగకూడదు. గతంలో చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా మంది చనిపోయారండి. అప్పుడు ఆ రోజున చిరంజీవి గారిని ఏమైనా జైల్లో పెట్టారా? తీసుకెళ్ళి చిరంజీవి గారిని అడిగితే 10-15 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. లక్ష్మణరావు కుంభమేళాలో చనిపోయారు. చంద్రబాబు గారి పర్యటనలో సందులో చంద్రబాబు నాయుడు గారు అదే ఒక్క నిమిషం సార్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల పేరు మీద ఆ రోజు చేసినటువంటి సినిమా షూటింగ్, బోయపాటి శ్రీని తీసుకొచ్చి సినిమా షూటింగ్ 36 మంది చనిపోయారు సార్. అది క్రైమ్ కాదా? అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారా? కందుకూరులో 8 మంది చనిపోయారండి ఆయన ప్రసారంకి వెళ్ళినప్పుడు. మరి ఆయన అరెస్ట్ చేశారా చంద్రబాబు నాయుడు గారిని? ఒకటే సార్, ఇక్కడ జరిగింది పర్టికులర్ గవర్నమెంట్ తప్పు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడ ఫెయిల్యూర్ అయింది. అక్కడ సినిమా చూడటానికి అల్లు అర్జున్ గారు వస్తారని సినిమా థియేటర్ ఓనరు వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పారు, లెటర్ కూడా రాశారు. వీళ్ళు అప్రమత్తంగా ఉండకుండా పోలీసు సెక్యూరిటీ ఎక్కువ తప్పుదాల్ని కప్పుపుచ్చుకోవడం కోసం అల్లు అర్జున్ గారిని బలి చేస్తా ఉన్నారు. చూద్దాం అల్లు అర్జున్ ఏం మాట్లాడతారో ఏంటి అది కూడా చూద్దాం. కానీ ఒక విషయం ఏంటి, రోజా గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్ చూసి భయపడిపోతున్నారు అని మాట్లాడతారు. 164 సీట్లు ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్ ను చూసో జగన్మోహన్ రెడ్డి గారిని చూసో భయపడే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా 100% భయపడిపోతారు సార్. మొన్నటి వరకు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరుకే భయపడతారు, జగన్మోహన్ రెడ్డి గారు నామం జపం చేస్తూ ఉన్నారు అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కటౌట్లు కనపడుతుంది సార్. ప్యాంట్లో డైర్లో 1-2 అయిపోతున్నాయి అడిగి. ఎందుకంటే నిన్న మీకు కట్టినట్టు ఫ్లెక్సీలు తీసేశారు, మీకు కట్టినట్టు జెండాలు పీకేశారు, మీకు కట్టినట్టు కటౌట్లు పీకేశారు. కటౌట్లు చూస్తే మీరు 1-2 వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురుగా చూస్తే మీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత భయపడిపోతున్నారట? ఎందుకు అంత భయపడుతున్నారట? ఫేస్ టు ఫేస్ చూస్తే మీ ఫేస్ లో సేపులు మారిపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ బుజ్జి ఎందుకు అంత భయపడిపోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు కటౌట్ చూసే? భయపడాలని ఎవరెవరు భయపడతారు రాజకీయాల్లో? ఈ రోజున ఒక నిమిషం లక్ష్మణ్ ఉండండి. లక్ష్మణ్ మాట్లాడు. లక్ష్మణ్ ఒకసారి ఆగన్నా, ఆవేశపడిపోతుంది కానీ ఒకసారి ఆగొచ్చు కదా, మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారా? ముందు మీ పార్టీలో ఉన్న గత మాజీ మినిస్టర్ని, మాజీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో మీరున్నారు. మిమ్మల్ని చూసి ఎవరు భయపడతలా. ఇంకో విషయం ఏంటంటే మనం ఒక దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళకో, లేకపోతే మన కమ్యూనిటీకి ఉపయోగపడిన వాళ్ళకో, లేకపోతే ఒక జిల్లాకు ఉపయోగపడిన వాళ్ళకో అలాంటి పదాలు వాడతాం. ఆ పదాలు ఎక్కడో మీకు అందినట్టు ఉన్నాయి ఏ డిబేట్లోనూ. అది తీసుకొచ్చి జగన్ గారి మీద రుద్దితే అది చాలా పాపం అన్నది. ఎందుకంటే జగన్ గారిని అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అంతమంది ప్రజలు చేసుకుంటున్నారంటూ అది దుర్మార్గమైన మాట. అది మీరు వెనక్కి తీసుకోవాలి. మీకు నాయకులు ఎవరైనా చేసుకుంటున్నారు, మీ కార్యకర్తలు కూడా లేదు. చోటపాట ఉన్న 20% నాయకులు. నేను అడిగిందని సమాధానం చెప్పండి. ఎందుకు కటౌట్ చూసి భయపడతారట? ఎవరు సార్ భయపడేది? దానికే నేను చెప్తున్నా సార్, నేను దానికే చెప్తున్నా వరుణ్ గారు, నేను దానికే ఉదాహరణ చెప్తున్నా. కటౌట్ చూసి భయపడే వాళ్ళు ఎవరు? ఒక కార్యకర్త కూడా కటౌట్ చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడే నాయకుడు ఇవాళ ఈ కూటమిలో ఎవరు లేరు. అసలు మీ పార్టీలో ఉన్న మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ డిప్యూటీ సీఎంలే భయపడి, మీ జగన్ అంటే భయపడి వేరే పార్టీల వైపు చూస్తుంటే పార్టీలు ఎవరు డోర్ తెరవట్లేదు. అది గమనించాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి జగన్ కట్అవుట్ చూసి భయపడతాం ఏంటండి? అసలు జగన్ కట్అవుట్లు వేస్తున్నారా మీరు? జగన్ గారిని ఎంత దుర్మార్గంగా మీరు వాడుకున్నారు. జగన్ గారు అధికారం ఉన్నప్పుడు అందరూ వాడుకునే జగన్ గారిని పాపం వాళ్ళు అన్యాయంగా 11 సీట్లు వస్తే ఆయన వదిలేసి నడి రోడ్లో వదిలేసి మీరు అందరూ మీ పనులు మీరు చేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే ఎక్కడెక్కడ చేశారు? ప్రజలు అనేవాళ్ళు ఒక్కటి చేసింది మీరు చూపించిన వీడియో. ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కానీ మాజీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాల్లో విలేజ్ల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంతో చేసుకున్నారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి పళ్ళు పలహారాలు ఇచ్చారు. చూడలేదా?
కీర్తన గారు. మీలాగా పవన్ కళ్యాణ్ గారు శర్మ గారు. ఓకే, ఒక్క నిమిషం లక్ష్మణ్ ఆవిడ ప్రజానాయకుడికి లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు, బుజ్జి క్రాస్ టాక్ వద్దండి. పరిపాలన ఈ రోజున ప్రజానాయకుడికి ప్రజల ఆశీర్వాదం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవచ్చు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవచ్చు కనుక ప్రజల మనసుల్లో ఒక్క నిమిషం లక్ష్మణ్ ఆయన అధికారంలో ఉండాలి. ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం మాట్లాడండి. కీర్తన రెస్పాండ్. సార్ నాకు అర్థం కాదు, నేను లక్ష్మణ్ రెడ్డి గారు ఒక కామెడీ అయిపోతుంది. కాదు, లక్ష్మణ్ రెడ్డి గారు ఒక మాట, లక్ష్మణ్ గౌడ్ గారు ఒక మాట చెప్పాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంటే భయమా, జగన్మోహన్ రెడ్డి గారికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నామా? ఎవరు పరదాలు కప్పుకొని చెట్లను నరికించుకొని మరి దాంకొని దాగుడు మొదలాడుకుంటూ ప్రజల మధ్యలో నుంచి వెళ్ళారు లక్ష్మణ్ గౌడ్ గారు పాదయాత్ర పెట్టి చుట్టూ ముళ్ళ కంచెలు పెట్టుకొని ఎవరు కూడా లోపల రాకని చూసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ గారు అంత పిరిగి పొందంగా ఎవరు ఉండవు. ఆయన చుట్టూ ముళ్ళ కంచెలకు ఏర్పాటు చేసుకొని అక్కడ ఎవరిని పంపించకుండా ఎవరిని చేయకుండా కంచె వేసుకొని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. పరదాలు కప్పుకొని ఆ యొక్క పరదాలు కప్పుకొని ఆ ముళ్ళ కంపెనీలు వేసుకొని లోపలికి ఎవరిని ఎంటర్ చేయకుండా దూరంగా ఉండి మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు కదా. ధైర్యం గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారండి. ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యానికి మరో పేరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాటలో ఆన్సర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు లాగా ప్రజల్లోకి ఇంత హుందాగా దర్జాగా ప్రజల్లోకి వచ్చాడా? ఎందుకు పరదాలు కట్టుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు హుందాగా తిరిగారు, మీలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినట్టు మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినట్టుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయవారండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా పాదయాత్ర మీ పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయవారండి. ప్రజల్లోకి వచ్చి ఏం మాట్లాడతారు మీరు? జనాల్లో ఉండి 3,640 ఓకే ఒక్క నిమిషం లక్ష్మణ్. ప్రజల్లో మరి లక్ష్మణ్ ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ వినాలి ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. గెలుపు కోసం చేసే యాత్రల గురించి మాట్లాడకండి. గెలిచిన తర్వాత ప్రజలకు మనం ఇచ్చిన హామీలు అందుతున్నాయా లేదా అని మీరు చేసిన యాత్రలు ఏంటి? ప్రజల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళారు? పబ్లిక్ మీటింగ్స్ కాదండి, ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళారు? చిట్టిబాబు గారు రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీరు హామీలు నెరవేర్చారా? మీరు